హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. నిన్నంతా జ్వరము, మొన్న జ్వరము, అసలు లేవలేకపోయాను నిన్నైతే. వీడియో చేద్దాం అనుకుని కూడా డ్రాప్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదిగోండి గులాబీ పూలు పూసాయి. ఇది అది ఇచ్చి చాలా రోజులు అయింది, మళ్ళీ బడ్డు కూడా వచ్చేసింది. మందారం ఏమో ఇంకా పూలు వేయలేదు. ఇది నూరు వరహాల పూలు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తుంది, బడ్స్ వేస్తుంది ఇప్పుడే. ఇది టమాటా. ఇది పైన నాటాలి, పెద్ద పెద్ద తొట్టిలో నాటాలి ఫ్రెండ్స్. ఈ చిన్న దాంట్లోనే మొలిసింది. దీంట్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసి పైన నాటేసాను. ఈవినింగ్ టైం నాటేస్తాను ఫ్రెండ్స్. ఇది మల్లె మొగ్గ. దీనికి ఎందుకు ఊరికే ఇలా పురుగు బట్టి బూజు బట్టి ఇలా పోతున్నాయి ఫ్రెండ్స్. అంతా లీవ్స్ అంతా కూడా తినేస్తుంది. అది ఏంటి మరి ఏది అర్థం కావడం. ఇది చూసారా, ఇలాగ వస్తుంది అనమాట. ఈ బ్లాక్ ఉండిపోయి ఈ ఆకులన్నీ తినేస్తుంది అనమాట. అవి చేద్దాం అనుకుంటున్నాను, టైం సరిపోతుంది అలాగే. ఏది మిర్చిను ఇవన్నీ వేసి. ఇదిగోండి టమాటాలు కొన్ని పండినప్పుడు తీసుకెళ్ళి చర్చిలో ఇచ్చేసాను ఫ్రెండ్స్. తొలి కాపు అనేది దేవుడికి ఇస్తాం కదా, అలాగా. ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి, ఇది పూసింది, ఇది కాసింది. ఏంటిది మనం పోయినసారి పండించాం కదా ఫ్రెండ్స్, కొర్రలు ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కాస్తున్నాయి. ఇదండి కొర్రలు ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఇది కొంచెం పర్వాలేదు, రోజు బియ్యం నీళ్ళు పోస్తున్నాను. కరివేపాకు చెట్లకి వస్తుంది. ఇదైతే ఇంకా ఆవాల చెట్టు పాడైపోయింది ఫ్రెండ్స్, పీకేయాలి దీన్ని. ఇదిగండి మీ ముందే తీసేస్తున్నాను. ఇదేంటంటే ఆవాల చెట్టు. ఆవాల చెట్టు పీకేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి అది ఉండడం వల్ల ఈ యొక్క విరజాజీవి డెవలప్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్కువ కాయలు ఎందుకు అని చెప్పేసి దోస చెట్టు కూడా పీకేసాను ఫ్రెండ్స్. దీంట్లోనే మందారం ఉంది, కనకాంబరాలు ఉన్నాయి. ఎక్కువ అయ్యేసరికి పాడైపోతున్నాయి. ఇదేమో చామంతి. ఈ చామంతి ఇప్పుడు ఫ్లవర్స్ వేసింది ఫ్రెండ్. ఇది ఒక ఆవిడ నాకు మొక్కలు ఇచ్చింది. ఈ మొక్కల వల్ల ఇది పెరిగిందంటే ఇవేమో కొనుక్కొచ్చినాయి ఈ చామంతులు ఇవన్నీ కూడాను. అందుకు ఇవైతే మనకు ఆవిడ ఇచ్చింది. వేసినప్పుడు చిన్నది అసలు చిన్న ప్లాంట్, అది పెద్దగా మొగ్గలు కూడా వేసింది. ఇది కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మరి పైన కూడా చూద్దాము. పైన కూడా ఉన్నాయి బంతులు ఎంత కూడాను. పైన జినియా కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఈ జలుబు జ్వరం ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, ఒక చిలిపి పని అంటారో ఏమో తెలియదు. అది ఏమంటే రేగిపళ్ళు కొనుక్కున్నాను ఫ్రెండ్స్. 10 రూపీస్కి ఇవ్వమంటే అతను 20 రూపీస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ 20 రూపీస్ వద్దులేవయ్యా పెద్దయ్యా అంటే కూడా ఆయన లేదు, ఇచ్చాడు. ఏం చేస్తాము, అవి ఏం బాగా టెంప్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా పండి నిగనిగలాడుతూ కడిగి పెట్టేసుకునేసరికి వాటిని చూస్తూ ఊరుకుంటూ బుద్ధి కాలేదు నాకు. ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా బంతి చెట్టు పైన వేసాను ఫ్రెండ్స్. ఇవి కొనుక్కొచ్చినాయి ఫ్రెండ్స్. నేనైతే నారు వేయలేదు. ఈ వంక చెట్లు కూడా కొనుక్కొచ్చి వేసినాయి. తర్వాత ఇదిగో జినియా ఎప్పటి నుంచో మీకు జినియా చూపిద్దాం అనుకుంటున్నాను, అలాగే పోతుంది. ఇది ఒంటిరెక్క జినియా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒకటి మాత్రమే మంచిగా కాస్తుంది ముద్దగా. ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు రోజు చిన్న వీడియో ఏం కాదు, లాంగ్ వీడియో కావాలని లాంగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. దయచేసి కంపల్సరీగా చూడండి, కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదేమో మన డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఇది ఏమవుతుందో మరి నాకేం తెలియదు.
దీనికి ఏదో లోపం ఉంది, ఏమేమి వెళ్ళో ఏమిటో తెలియడం లేదు. ఈ గరిక ఎప్పటికప్పుడు తీసేస్తున్నా వస్తూనే ఉంది ఫ్రెండ్స్, ఏం చేయాలి మరి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరొక రీల్లో కలుద్దాం ఫ్రెండ్స్, ఓకేనా.